యేసు ప్రభువారు మరణాన్ని జయించి ఆయన పునరుత్థానుడైనటువంటి సందర్భం. పునరుత్థానంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. క్రీస్తు ప్రభు ప్రత్యక్షత వలన కలిగినటువంటి మేలులు ఏమై ఉన్నాయి అంటే, అనిశ్చితిలో, అయోమయంలో, అంధకారంలో, బాధలో ఉన్నటువంటి వారికి నిరీక్షణగా, విశ్వాసమునకు పునాదిగా, ప్రేమకు చిహ్నంగా, శాంతికి సమాధానానికి ఆయన కర్తగా తన ప్రత్యక్షతను కనుపరిచినటువంటి సందర్భంగా మీకు తెలియచేస్తూ, మీ జీవితాలలో పునరుత్థాన పండుగ ఆశీర్వాదాలు కలగాలని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. స్థానిక ఇమాన్యుయల్ లూథరన్ సంఘము విశాఖపట్నం పక్షంగా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్గా మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాలు తెలియచేస్తూ, దేవుడు తాను దయచేసిన కృపను బట్టి అనేకులైన వారు తమ బాధల నుండి, వేదన నుండి, దుఃఖం నుండి, శాంతి లేక, సమాధానం లేక ఉన్నటువంటి వారికి ఈ ఈస్టర్ వారికి శుభములు ఇచ్చేదిగా, వారి బాధల నుండి, వేదన నుండి, దుఃఖం నుండి విడుదల కలిగించి వారి జీవితాలను కుదుటపరిచే ఈస్టర్గా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ 35 లక్షల విశ్వాసులకు శుభవార్తను తెలియజేస్తున్నాను. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ALC